ఇవాళ జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తీవ్ర ఉద్రిక్తత దారితీసే ఈ నేపథ్యంలో వాళ్ళ మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పలాస చెప్పండి సార్, ప్రధానంగా ఎందుకు ఈ ఉద్రిక్తత దారితీసి అనుకోవచ్చు? ఇవాళ 8వ వార్డుకు సంబంధించిన సందుపట్ల మహిళ గారు మంజుల గారి మీద కరుణాకర్ రెడ్డి పాండు దాడి చేసి ఓటు వేయనీయకుండా చేసిండ్రు. ఓటు వేయనీయకపోవడం వల్లనే మాకు ఇలా ఓట్లు సమానంగా వచ్చిన తర్వాత ఎలక్షన్ అదని చెప్పి పెట్టిండ్రు. కాబట్టి ఓటు వేయనీయకుండా అడ్డుకున్న దాన్ని రద్దు చేయాలని, ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నాం. వాళ్ళిద్దరు ఎవరైతే దాడి చేసిండ్రో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళ యొక్క రద్దు చేయాలి. ముందు మున్సిపల్గా కౌన్సిలర్గా అయిన వాటిని రద్దు చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోకపోతే వాళ్ళిద్దరు ప్రజాగ్రహానికి గురవుతారు. ఈ ఎన్నికను కూడా మళ్ళా ఈ ఎన్నికను రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. దళిత మహిళలకు రక్షణ లేని ఈ విధంగా జనగామకు పట్టిన చీడ కొద్దిమంది గూండాలు ఉన్నారు. ఆ గూండాలకు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మాత్రం ప్రజలే వాళ్ళు ఇలా మేల్కొని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పుకుని తెలియజేస్తున్నా. ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? మహిళ అక్కడ ఒక్క నిమిషం, ఒక దళిత మహిళ ఆమె ఓటేనికి అక్కడ అందరూ బ్యారిగేట్లో కూర్చున్నాం. బ్యారిగేట్లో కూర్చుంటే ఆమె ఇండిపెండెంట్గా గెలిచి పక్కకు బ్యారిగేట్లో కూర్చున్నది. మేము వాళ్ళ వైపు నుంచి వెళ్ళి వాళ్ళు చేయలేపారనే మా వైపు నుంచి వెళ్ళి వాళ్ళు చేయలేపింది. అమ్మ లేపితే నువ్వు ఒక దళిత మహిళవు, నువ్వు చేయలేపుతావా? నువ్వు చేయలేకపోతే ఒకరు అనగబట్టి ఒకరు చేయలే నువ్వు కేసుడు పడితే మేము ముందుకు దిక్కు చూపుతున్నాం, సైడ్ దిక్కు చూస్తలేం. ముందు ఆర్టీఓ గారి దిక్కు చేయి దిక్కు చూస్తున్నాం, మేము సైడ్ దిక్కు చూస్తలేం. సైడ్ దిక్కు చూడకుండా ఆయన మొత్తుకుంటే మేము చూసి దాన్ని ఖండించినాం సార్. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాం. కంపల్సరీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎలక్షన్ రద్దు చేయాలి. రద్దు చేయకపోతే దళిత సంఘాలు వాళ్ళను ఎక్కడ కూడా వదిలిపెట్టాం, ఒక ఇంచు కూడా కదలనీయం, ఎవరిని కూడా కదలనీయం. మేము దళితులమై ఉండి కనీసం ఒక చట్టసభలో కూడా హక్కు లేకుండా, ఒక దళిత మహిళ మీద హక్కు లేకుండా కూడా మాట్లాడు రెడ్ల గామనిక వాళ్ళంతా ఉన్నత వర్గాల ఉంటారు. నా జాగా ఇచ్చినా, నా భూమి ఇచ్చినా, నీ జాగా భూమి పుణ్యానికి ఇయ్యలే. వారం 10 రోజులు అమ్మాయిని సతాస్తాడట. మాకు చెప్పుకోలే. మేము అయినా ఇవాళ వాళ్ళ నిండు సభల పోలీసుల అధికారుల ముందు, ఆర్టీఓ అధికారుల ముందు, ఎలక్షన్ల అధికారుల ముందు ఆ కార్యక్రమం రికార్డెడ్ జరిగింది. కాబట్టి ఆర్టీఓ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో ఏం జరగలేదని చెప్పేసి ఇంతకు స్టేట్మెంట్ ఎట్లా చూస్తుంది? ఏం జరగలేదంటే దద్దం ఆడియో, ఒక పక్షపాతి, ఒక కాంగ్రెస్ పార్టీ వీడియో ఉంది కదా అక్కడ. సార్ కూడా చూసిండు నన్ను గుంజంగా, చూసి ఇట్లా అంటుండు. ఇక ఎందుకమ్మా అంటే మీరు ఇవాళ ఓటేయడానికి వచ్చి ఎందుకు? సార్ మాది 8వ వార్డు, నేను సందుపట్ల మంజులను. సార్ ఓటింగ్ జరుగుతుంటే సార్ వాళ్ళకు మద్దతు జరపడం చేయలేపంగానే కరుణాకర్ రెడ్డి ఆ పాండనట ఆయన ఇద్దరు పట్టి గుంజిరు సార్. ఇక చూడండి నరాలు అన్నిట్లో ఒప్పినాయి. ఏదేమైనప్పటికీ ఏదైతే జనగామ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తత దారితీసింది. ఒక దళిత మహిళా కౌన్సిలర్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని చెప్పేసి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వీరందరికీ కూడా ఇవాళ ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఏదైతే స్టేట్మెంట్ పూర్తిగా తప్పు. ఇవాళ లైవ్ వీడియో రికార్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎందుకు ఈ తరహా వివరించారని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పలరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడి చేశారో వారిని సభ్యత్వం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ సిపి కావచ్చు వీరంతా కూడా ఇవాళ ఫిర్యాదు చేశారు. ఇక డీసీపీకి ఫిర్యాదు చేశారు. సిపికి ఫిర్యాదు చేసి వెంటనే అతని సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ జనగామ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా పూర్తిగా ప్రభుత్వం ఆడినట్టు పోలీసులు ఆడారని చెప్పేసి కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వివరించారని చెప్పేసి కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, జనగామ.